క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు చదువుల్లో మెరుగైన శిక్షణ కంటే శిక్షలు ఎక్కువ వేస్తున్నాయి. విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఏకంగా ఓ విద్యార్థి చెయ్యి విరిగేలా చేసింది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ట్రీట్మెంట్ చేయిస్తామంటూ స్కూల్ యాజమాన్యం ఆ తర్వాత ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థి బంధువులు స్కూల్ ముందు ఆందోళన చేయడంతో విషయం బయటపడింది. నాకు తెలుగు రాదు కదా, అసలు ఎట్లా మాట్లాడితే నాకే అర్థం కాదు. అసలు గుట్లు పడ్డాయి కదా, గుట్లు పడ్డాయి. నిర్మల్ హృదయ స్కూల్లో జరిగిందా మీరు చెప్పండి, మీరు ఒకటే నాకు మాట చెప్పండి. నిర్మల్ హృదయ స్కూల్లో వెళ్తే మాట్లాడేది కదా, నా దగ్గర అసలు అయిపోయింది, ఛాయిస్ అయిపోయింది, రాత్రితో ఛాయిస్ అది అయిపోయింది. ఒక ఆడది ఏం చేయగలుగుతుంది మీకు బాగా తెలుసు. ఆడది మీకు మొత్తం సార్, మీకు ఆడది తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది తెలుసుదండి. అప్పారావు గారు ఇప్పటికీ మర్యాద జడ్జిని రాయ అని అయితే నాకు చెప్పన్నాడు. అది టీచర్ విన్నది, అయితే కొట్టింది. ఫస్ట్ ఒకటి కొట్టింది, అయితే నేను ఆ టీచర్ నా పక్కన కూడా అంటే మళ్ళీ కొట్టింది. ఉమా టీచర్ ఇక్కడ కర్ర చెప్పినాం. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈ ఘటన ఖమ్మంలోని త్రివేణి స్కూల్లో జరిగింది. 5వ తరగతి చదువుతున్న సురేంద్రబాబు ఈ నెల 3న తోటి విద్యార్థులతో కలిసి గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆటలో చిన్న గొడవ జరిగింది. దీంతో అటుగా వెళ్తున్న టీచర్ ఉమా విద్యార్థి చేతిలో ఉన్న కర్ర తీసుకుని సురేంద్రబాబు చేతులపై బలంగా కొట్టింది. దీంతో స్టూడెంట్ ఎడమ చెయ్యి 2 చోట్ల విరిగిపోయింది. దీంతో షాక్ తిన్న త్రివేణి స్కూల్ యాజమాన్యం వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించింది. తర్వాత చెయ్యి బాగయ్యే వరకు స్కూల్ రాకున్నా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వీటితో పాటు ట్రీట్మెంట్ కూడా దగ్గరుండి చేయిస్తామని భరోసా ఇచ్చారు. రివిజన్లప్పుడు జరిగింది. వెళ్ళండి, శశి గారు కూడా రావాలి. శశి గారు కూడా కొట్టింది, దాని ద్వారా అది వస్తుంది. ఆన్లైన్ జాబ్ కూడా తీసేయద్దన్నాం మేము, తీయద్దన్నాం సార్, తీయద్దన్నాం తెలుసా అండి, మేము తీయద్దన్నాం. మేము కొట్టింది, దాని ద్వారా అది వస్తుంది. ఆన్లైన్ జాబ్ కూడా తీసేయద్దన్నాం మేము, తీయద్దన్నాం సార్, తీయద్దన్నాం తెలుసా అండి, మేము తీయద్దన్నాం. మేము తర్వాత చెప్తాను, నేను చెప్పిస్తాను. జస్ట్ మేము ముఖ్యంగా అండి అప్పారావు సార్ గారు ఆ ప్రిన్సిపల్ ఈరోజు మార్నింగ్ మేడం ఏదో స్కూల్లో ఆట ఆడుతుంటే కొడితే చెయ్యి 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది సార్. ఏంటి అంటే మొత్తం మేమే చూపిస్తామమ్మా, మేమే చేస్తామని చెప్పారు. ఆల్రెడీ చూపించారు కూడా అండి, స్కూల్ యాజమాన్యం చూపించాక తర్వాత మాట్లాడదామమ్మా, నెక్స్ట్ డే మాట్లాడదాం. ఈ రోజు వరకు కూడా ఏమీ మాట్లాడట్లేదండి. అసలు ఆ బాబుకి పేరెంట్స్ లేరు, అది పరిస్థితి. ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారో మరి పిలిపియండి, మేము మాట్లాడతాం. వాడికి ఆ బాధ అసలు వర్ణనాతీతం అండి. అసలు వాడికి ఆ బాధ, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. అసలు వాడంతా ఏడుస్తూ ఉంటాడు, అసలు నొప్పి అని. స్కూల్లో మాత్రం రెస్పాన్స్ లేదండి. ఒక అప్పారావు సార్ గారు, ఆ సార్ గోపికృష్ణ సార్ అనుకుంటా, మళ్ళీ ప్లస్ అన్నపూర్ణ మేడం, వాళ్ళు ముగ్గురు రిక్వెస్ట్ చేయబట్టి నేను ఎన్ని రోజులు ఆగా, ఇక మా వల్ల కాదు, మేము ఎక్కడికైనా పోయి తీరుతా, వాడికి న్యాయం చేసే వరకు. అది నాకు మేనల్లుడు అవుతాడు. అసలు యాజమాన్యం రావాలి కదండి. యాజమాన్యం రాకుండా పక్కన ప్రిన్సిపాల్ని పిలిచి, వాడి డైరెక్టర్ని పిలిచి, వీటిని పిలిచి, వాడిని పిలిస్తే ఏమవుతుంది? యాజమాన్యం రావాలి కదా. రాంది మనం ఏం చెప్తాం సమాధానం? వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ కావాలి అంటే మమ్మల్ని శశి దగ్గరికి రమ్మన్నారు, నిర్మలా స్కూల్ దగ్గరికి. అక్కడికి ఎందుకు వెళ్తామండి? త్రివేణి స్కూల్లో జరిగినప్పుడు నిర్మలా స్కూల్ దగ్గరికి మేము ఎందుకు వెళ్తాం? మేము వెళ్తే అక్కడ అటెండర్ కానీ వాడు వాచ్మెన్ కానీ అసలు ఏమీ రెస్పాన్స్ లేదు. మేము ఎమ్మటే ఆటో వేసుకొని వచ్చాం. అది ఎప్పుడు జరిగింది మేడం చెప్పండి. ఇది 3వ తారీఖు రోజు జరిగిందండి.
సార్ చూపించారు, స్కూల్ వాళ్ళే చూపించారు, స్కూల్ వాళ్ళే కట్టేపించారు, అంతా బాగానే ఉంది. ఏంటి సార్ ఏం మాట్లాడండి అంటే రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం, తర్వాత మాట్లాడతాం, ఈరోజు 12:30కి అక్కడికి రాండి అని చెప్తున్నారు. స్కూల్కు చెడ్డ పేరు రాకుండా బాగానే ప్లాన్ చేసుకున్న త్రివేణి పాఠశాల యాజమాన్యం ఆ తర్వాత దెబ్బలకు చెయ్యి విరిగిన విద్యార్థి సురేంద్రబాబు విషయాన్ని పట్టించుకోవడం మానేసింది. ట్రీట్మెంట్ చేయించకుండా కాలం వెళ్లదీస్తున్న త్రివేణి స్కూల్ యాజమాన్యంపై బాధిత విద్యార్థి సురేంద్రబాబు ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా దురుసుగా సమాధానమిచ్చారని బాధితులు తెలిపారు. త్రివేణి స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా దగ్గర అసలు అయిపోయింది. అది యూజర్లప్పుడు జరిగింది. వెళ్ళండి, శశి గారు కూడా రావాలి, శశి గారు కూడా. ఇక నాకు తెలుగు రాదు కదా, అసలు ఎట్లా మాట్లాడితే నాకే అర్థం కదా. గుట్లు పడ్డాయి కదా, గుట్లు పడ్డాయి. నిర్మల్ హృదయ స్కూల్లో జరిగిందా మీరు చెప్పండి, మీరు ఒక్కటే నాకు మాట చెప్పండి. నిర్మల్ హృదయ స్కూల్లో వెళ్తే మాట్లాడింది కదా, నా దగ్గర అసలు అయిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాసరాజును అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరాజు, చెప్పండి, ఈ 3వ తారీఖున జరిగిందని తెలుస్తోంది ఈ ఘటన, మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించారా? పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంతవరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు. పిల్లవాడికి మాత్రం కళాశాల యాజమాన్యం వాళ్ళు పబ్లిక్ స్కూల్ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తాము, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాము, వాళ్ళంతా సమస్యను మేము సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ పిల్లవాడి మేనక మాట్లాడుతూ ఇంతవరకు తమకి ఎటువంటి పరిష్కారం లభించలేదని, ఇంతవరకు పిల్లవాడికి ఎటువంటి ట్రీట్మెంట్ వీళ్ళు మళ్ళీ ఆ రోజు కట్టు వేయించడం తప్ప మళ్ళీ ఎటువంటి ట్రీట్మెంట్ చేయించలేదని చెప్పారు. తక్షణం పిల్లవాడికి తండ్రి కూడా లేనందువల్ల, ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల తక్షణం పిల్లవాడికి కావాల్సిన మందులు ఇతర సామాన్లన్నీ కొనిపెట్టి పిల్లవాడిని మళ్ళీ ఒకసారి పరీక్షలు చేయించి చూపించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. శ్రీనివాసరాజు, వాళ్ళ మేనత్తో మాట్లాడుతూ మనం ఇప్పటి వరకు చూసాం, ఆమె ఏమి డిమాండ్ చేస్తున్నారు? పిల్లవాడికి తండ్రి లేరు, తల్లి ఒక్కతే ఉంది, వాళ్ళ పోషణ మొత్తం తానే చూస్తున్నాను, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల తక్షణం ఆ పిల్లవాడికి వైద్య ఖర్చుల నిమిత్తం అయ్యే ఖర్చులన్నీ కూడా స్కూల్ వాళ్ళు భరించాలని, తనకి మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి దాన్ని స్కానింగ్ చేయించి తగిన మందులన్నీ ఇప్పించాలని చెప్పి ఆవిడ కోరుతూ ఉన్నారు. శ్రీనివాసరాజు, మరి స్కూల్ యాజమాన్యం స్పందించిందా? స్కూల్ యాజమాన్యం వాళ్ళు మేము మాట్లాడతామని చెప్తున్నారు. మాట్లాడటానికి మీరు వేరే స్కూల్ వద్దకు వాళ్ళని రమ్మని చెప్పి పిలవడం జరిగింది. వారు మాత్రం లేదు, తాము కృష్ణాని టాలెంట్ స్కూల్ వద్దకు మాత్రమే వస్తాము, మీ స్కూల్లో జరిగిన విషయాన్ని వేరే స్కూల్ దగ్గరకు వచ్చి పరిష్కరించుకోవడం ఎంతవరకు తప్పని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చి కరస్పాండెంట్ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మధ్యలో కొంతమంది టీచర్లు మధ్యవర్తిత్వం చేసి 2-3 రోజులుగా చర్చలు జరుగుతూ ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని కాలం వెలిపిస్తున్నారు తప్ప తమకు ఎటువంటి పరిష్కారం ఇంతవరకు లభించలేదని, తక్షణం తమకు సహాయం చేయాలని, ఆ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి చెయ్యి కూడా బాగా వాపు వచ్చిందని, తక్షణం ఒక్కొక్కసారి హాస్పిటల్లో పరీక్షలు చేయించి ఆ పిల్లవాడికి తగిన మందులు ఇప్పించాలని చెప్పి మేనత కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? వారు ఏమైనా స్పందించారు ఎప్పటి వరకు? విద్యాశాఖ అధికారులు ఈ విషయం గురించి సంప్రదించగా ఎంక్వైరీ చేస్తున్నామని, జరిగిన విషయం గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుందామని చెప్పి ఎంఈఓ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇంతవరకు కేసు అయితే నమోదు చేయలేదు కానీ పూర్తి వివరాలు అందిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాని దర్యాప్తులో జరిగిన విషయాన్ని బట్టి కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే శ్రీనివాసరాజు. నా దగ్గర అసలు అయిపోయింది. అది యూజర్లప్పుడు జరిగింది. వెళ్ళండి, శశి గారు కూడా రావాలి, శశి గారు కూడా. ఇక నాకు తెలుగు రాదు కదా, అసలు ఎట్లా మాట్లాడితే నాకే అర్థం కదా. గుట్లు పడ్డాయి కదా, గుట్లు పడ్డాయి. నిర్మల్ హృదయ స్కూల్లో జరిగిందా మీరు చెప్పండి, మీరు ఒక్కటే నాకు మాట చెప్పండి. నిర్మల్ హృదయ స్కూల్లో వెళ్తే మాట్లాడింది కదా, నా దగ్గర అసలు అయిపోయింది.
వెళ్ళినప్పుడు జరిగింది వెళ్ళండి. శశి రాజమండ్రిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఖమ్మంలో లాగానే 3rd డిగ్రీ లాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ వివరాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. తూర్పుగోదావరి జిల్లాలోను ఖమ్మంలో జరిగిన ఘటన లాంటిదే జరిగింది. అదే శిక్షణా తరగతులు కాదు శిక్ష తరగతులు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు విచక్షణ మరచిపోయింది. 5 ఏళ్ల బాలుడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కర్రతో చితకబాదింది. దీంతో స్టూడెంట్ ఒళ్లంతా కమిలిపోయింది. మంచివా అన్నం తిన్నావు నువ్వు గట్టిగా తిన్నావా అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఎవరు ఏం చదువుకో బయటకు వచ్చేస్తున్నాడు. ఆయన కొట్టాను, ఆయన వెంటనే ఆల్రెడీ ఎక్కువ చేశారని ఆ కొట్టాను కానీ పేరెంట్స్ చెప్పుకోవాలి కదా. మంచివా అన్నం తిన్నావు నువ్వు గట్టిగా తిన్నావా అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఎవరు ఏం చదువుకో చెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాడు. ఆయన కొట్టాను, ఆయన వెంటనే ఆల్రెడీ ఎక్కువ చేశారని ఆ కొట్టాను కానీ అంతలాగా. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో సరస్వతి విద్యాలయంలో ఎల్కేజీ చదువుతున్న 5 ఏళ్ల శ్యామ్ కిషోర్ అనారోగ్యం కారణంగా 5 రోజుల పాటు పాఠశాలకు హాజరు కాలేదు. తర్వాత క్లాస్కు హాజరైనా సరిగా చదవకపోవడంతో టీచర్ విద్యార్థిని చితకబాదింది. తీవ్ర గాయాలతో అలానే ఇంటికి వెళ్లాడు విద్యార్థి శ్యామ్ కిషోర్. డ్రెస్ మారుద్దామని తల్లిదండ్రులు ప్రయత్నించగా కుమారుడి ఒంటిపై ఉన్న వాతలు చూసి ఆందోళన చెందారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయారు. సరస్వతి విద్యాలయం యాజమాన్యాన్ని నిలదీశారు. పిల్లవాడిని కొట్టడంపై టీచర్ కూడా తన తప్పు ఒప్పుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు బాలుడి తల్లిదండ్రులు. మంచివా అన్నం తిన్నావు నువ్వు గట్టిగా తిన్నావా అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం? ఎవరు ఏం చదువుకో చెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాడు. ఆయన కొట్టాను, ఆయన వెంటనే ఆల్రెడీ ఎక్కువ చేశారని ఆ కొట్టాను కానీ అంతలాగా. 100 సార్లు చెప్పాడండి మేడం కొట్టేది. నేను స్కూల్కి వెళ్ళాను, భయపడిపోతున్నాడు. నేను అనుకుంటున్నాను ఇది మామూలుగా స్కూల్లో కొడతారు కదా అందుకని ఇది ఇలా భయపడుతున్నాడు ఏమనుకున్నాను. కానీ ఈ రేంజ్లో వీళ్ళు ఇలా వీరవేగంగా ఆడేస్తున్నారు అని చెప్పేసి తెలియదు. ఎందుకంటే నాకు రాత్రి వచ్చే కానీ ఈ విషయం తెలియలేదు. ఈవిడికి ఆల్రెడీ చాలాసార్లు నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, ఏమంటే పిల్లల్ని కొడేస్తున్నారంట. మొన్నేమో వీడికి భోజనం పెట్టలేదండి. ఈవిడి క్యారేజ్ వాళ్ళ అమ్మ తెత్తి ఇక్కడ పెడితే నేను ఎత్తానండి అని చెప్పించి పెట్టలేదు. సాయంత్రం దాకా భోజనం లేదు. అంత రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రిన్సిపల్. విద్యార్థిని చితకబాదిన టీచర్పై చర్యలు తీసుకుంటామని సరస్వతి విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయురాలు హామీ ఇచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చేస్తే కొట్టిన అమ్మాయి అది తప్పే, అది తప్పని నేను చెప్తున్నాను కదండి. నేను అలా మార్నింగ్ వచ్చిన వెంటనే కేకలేస్తాను నేను అమ్మాయిని. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే కుదరదని. ఇప్పటివరకు ఏడుస్తూ కూర్చుని నువ్వు ఆడవద్దు వెళ్ళిపో అని చెప్పాను. నువ్వు ఆడవక్కలేదు, పిల్లల్ని అంత అలా కొట్టేస్తే సమాధానం చెప్పుకోవాల్సింది మేము. ఎవరినైనా ఒప్పుకున్నాను. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ని అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, ఇప్పటికైనా
ఆ పిల్లవాడిని కొట్టిన టీచర్పై చర్యలు తీసుకున్నారా ప్రధానోపాధ్యాయులు? క్రాంతి, ఈ సంఘటన అమలాపురానికి సమీపంలో ఉన్న ఉప్పలగుప్తంలో ఉన్న చిన్న స్కూల్లో జరిగింది. సరస్వతి విద్యా మందిర్ స్కూల్ పేరు. ఈ బాలుడు తల్లిదండ్రులు ఎవరైతే శ్యామ్ కిషోర్ ఉన్నాడో బాధితుడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినారు. ఈ పిల్లాడిని వాళ్ళ మేనమామ చదివిస్తున్నాడు. అందుకని వీళ్ళుంటున్న ప్రాంతానికి కాస్త దూరం అయినా సరే ఉప్పలగుప్తంలో భీమనపల్లి అనే విలేజ్ లో వీళ్ళు చదివించడం, ఈ అబ్బాయి చదివించడం జరుగుతుంది. 4-5 రోజులుగా అనారోగ్యంతో క్లాస్ కి అటెండ్ కాలేకపోయాడు. తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ క్లాస్ లో నెంబర్లు రాయమన్నారు. ఈ సంగతి నిన్న జరిగింది. అంకెలు రాయమంటే అది సరిగ్గా రాయలేకపోయాడని పక్కన పిల్లలు చెప్తున్నారు. దాంతో టీచర్ ఒకసారిగా గట్టిగా కొట్టడం జరిగింది. ఈ సంఘటన తర్వాత ఈ పిల్లాడి మేనమామ, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళందరూ కలిపి స్కూల్లో గట్టిగా టీచర్ నిలదీయడం జరిగింది. తానే తప్పు చేశారని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆ ప్రిన్సిపల్ కూడా దానికి వివరణ ఇచ్చి తప్పు జరిగిన అంగీకరించడం జరిగింది. ఈ సంఘటన తర్వాత వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేస్తామని బాధ తల్లిదండ్రులు వెళ్లారు. పోలీస్ కేసు వరకు నమోదు కాలేదు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని అయితే కొట్టలేదని టీచర్ చెప్తున్నారు. అయితే ఈ రాయుడికి పోవటం వల్ల, సరిగ్గా చదవకపోవటం వల్ల కోపం వచ్చి కొట్టినట్టే తెలుస్తుంది. శాంతి, హరీష్, 5 years బాబుని అంతగా అంటే వాతలు తేలిపోయి కమిలిపోయేలాగా కొట్టారు. మరి ఆ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదా ఇప్పటి వరకు? శాంతి, కొట్టిన తర్వాత ఆ బాబు ఒక్కసారిగా ఒళ్ళంతా కమిలిపోవటం తల్లిదండ్రులు చూశారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఆ వెంటనే వాళ్ళని ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దాంతో స్థానికంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకుని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పటికి చాలా ఆలస్యమైంది. వెళ్ళిన తర్వాత టీచర్ తో చాలా గట్టిగా వాగ్వాదానికి దిగారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, చిన్నపిల్లాడు కదా, మందలిస్తే సరిపోదు కదా, ఒక్కసారిగా ఇంత గట్టిగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది, తట్లు తెలియటట్టు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, కమిలిపోయింది ఒళ్ళంతా అని గట్టిగా వాగ్వాదం జరిగింది. టీచర్ కూడా తప్పు ఒప్పుకుంది. ఇలా ఎందుకు జరిగింది అనే విషయం మీద అయితే ఆవిడ స్పష్టంగా చెప్పలేకపోతుంది. సరిగ్గా చదవనందుకే కొట్టాను మాత్రం చెప్పి తప్పించుకుంటాం తప్ప ఇంత గట్టిగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఆ పిల్లాడి మీద ఎటువంటి వ్యక్తిగత కక్ష లేకపోయినా సరే ఎందుకు కొట్టాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పలేకపోతుంది. అయితే ఈ విషయం మీద జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు ఈ డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా దీని మీద ఫిర్యాదు ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామని, చిన్న పిల్లాడిని ఇలా బాధించడం ఎంతపై సంబంధించిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే హరీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. పేరెంట్స్ చెప్పుకోవాలి కదా. మత్తు మందు తీసుకుంటే చిన్న మెదడు చితకడం ఖాయం. నరాలు బలహీనపడి రక్త ప్రసరణ లేక పనిచేయాల్సిన అవయవాలు పనిచేయకుండా పోతాయి. అలాంటి వాటిపై మోజు పెంచుకుంటోంది యువత. గుంటూరు జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను రట్టు చేశారు పోలీసులు. గుంటూరులో డ్రగ్స్ దందా, మత్తులో జోగుతున్న యువత, పెద్ద మొత్తంలో పట్టుబడిన ఇంజెక్షన్ వైల్స్. మీది తెనాలి మాది తెనాలి అని సినిమా డైలాగ్ లాగే గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మత్తు ఇంజెక్షన్స్ కు అలవాటు పడినోళ్లంతా ఒక్కటయ్యారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ వైల్స్ కోసం ఆరాటపడుతూ ఓ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు ఓ మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేసేవాడు. శ్రీనివాసరావు కిక్కునిచ్చే పెంటాజోన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి అలవాటు పడ్డాడు. అతనిలాగే ఈ ఇంజెక్షన్కు అలవాటు పడిన యువకులను చేరదీశాడు. అతని రూమ్ అడ్డాగా చేసుకుని ఇంజెక్షన్ ఎక్కించుకునే దందా మొదలు పెట్టాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు ఇతని వద్ద నుంచి 560 పెంటాజోన్ ఇంజెక్షన్ వైల్స్ ను రికవరీ చేశారు. చంద్రబాబు నాయుడు కాలనీ దగ్గర రాజీవ్ గృహకల్ప అనే అపార్ట్మెంట్స్ దగ్గర తిరుపతి శ్రీనివాసరావు అనే అతని దగ్గర మేము పెంటాజోసిన్ అనే ఒక ఇంజెక్షన్స్ 560 ఇంజెక్షన్స్ రికవర్ చేశాము. అలాగే 30 grams గంజాయి రికవర్ చేశాము. ఇవి గంజాయి 30 grams సెక్షన్ 8C20B కింద NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది. మరియు ఈ పెంటాజోసిన్ IP ఇవి ఇంజెక్షన్స్ కూడా 18C ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద బుక్ చేయడం జరిగింది. ఇంజెక్షన్ వైల్స్ తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మత్తునిచ్చే మందు విక్రయించడం లేదని, అలవాటు పడినోళ్లమంతా కలిసి డబ్బులు వేసుకుని పెంటాజోన్ను కొనుగోలు చేసేవారిమని చెబుతున్నాడు. డ్రగ్స్ మత్తులో యువత చిత్తు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.
ఇవి మత్తు మందు అండి. ఇవి బిఫోర్ ఆపరేషన్ డాక్టర్స్ సెడిటివ్ కింద ఇస్తారనమాట, జస్ట్ లైక్ పెయిన్ రిలీఫ్ కింద. ఇది తీసుకుంటే ఏం జరుగుతుందో తెలీదు. దీనివల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాడీ వ్యవస్థను అచేతనం చేసి అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేసే పరిస్థితి తీసుకొస్తుంది. దీన్ని తీసుకోవాలంటే ఇంజెక్షన్ ద్వారా నరాలకి ఇప్పించాల్సింది. నెక్స్ట్, ఇది ఒక్కసారి యువత కానీ దీనికి బానిస అయితే ఈ మత్తులో వాళ్ళు బయటికి రావడం చాలా కష్టం. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. బ్యాంకుల వద్ద దొంగలు మాటు వేస్తున్నారు. ఖాతాదారుడే టార్గెట్గా చోరకళను ప్రదర్శిస్తున్నారు. సినిమా ఫక్కీలో డబ్బును దోచుకుపోతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రెప్పపాటులో దొంగలు టార్గెట్ను ముగిస్తున్నారు. సినిమా పక్కీలో ద్విచక్ర వాహనాలపై రయ్యిన రావడం, చేతిలోని బ్యాగ్ను ఎత్తుకెడుతున్నారు. బ్యాంకుల వద్ద మాటు వేసే దొంగలు ఖాతాదారుడి కళ్లు గప్పి దోచుకుంటున్నారు. అనకాపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బును డిపాజిట్ చేయడానికి వెళుతున్న ఓ బంగారు శెట్టి అనే వృద్ధుడి చేతిలోని బ్యాగ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. చేతిలోని బ్యాగ్ను అందరూ చూస్తుండగానే లాక్కొని వెళ్లడంతో స్థానికులు కలవరపడుతున్నారు. ఒక అతను బండి వేసుకుని ఇక్కడ నిలబడ్డాడు. అతను చూశాడు, చూడటమేమో ఏంటి కొద్దిగా వెళ్ళండి అలాగా పాపం అలాగని చెప్పేసి అంటే అతను వెళ్ళలేదు, ఇంక వెళ్ళిపోయాడు. ఫోన్లో మాట్లాడుకుంటారు. ఎంతమంది వచ్చారండి? ఇద్దరు. బండి ఏ బండి? ఆరెంజ్ కలర్ బండి. బ్యాగ్లో 60,000 రూపాయలున్నట్టు వృద్ధుడు చెబుతున్నాడు. తల తిప్పేలోపే సంచిని లాక్కొని ఉడాయించాడని వాపోతున్నాడు. ఎంత పట్టుకెళ్ళిపోయారండి? అది 60,000 సార్, అన్నీ వేలే. ఎగవట్లో బుక్కులు ఉన్నాయి ఎంతో. మళ్ళీ నా దానిలోనే పడుకోటి మామూలు పాటు. ఎంతమంది వచ్చారు? ఒక్కరు వచ్చారు. బండి ఏ బండి అండి? బండి చూడలేదు, మామూలు నడపండి. వృద్ధుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సాక్షి న్యూస్, విశాఖపట్నం. ఆమె ఓ వడ్డీ వ్యాపారి. బయటకు వెళ్తే చాలు నగలు నట్రా వేసుకుని బయలుదేరుతుంది. ఈ విషయాన్ని గమనించిన 3 మహిళలకు ఓ ఆలోచన వచ్చింది. అక్క, సరదాగా మఠానికి వెళ్ళొద్దామా అంటూ ఆమెను ఆటోలో తోడుకొని వెళ్లారు. ఆ తర్వాత పథకాన్ని అమలు చేశారు. రక్తపు గాయాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు నాగరత్నమ్మ. కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి. వడ్డీ వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తోంది. నగలు వేసుకోవడం అంటే ఆమెకు మహా ఇష్టం. ఇక ఊరు వదిలి బయటకు వెళ్లేటప్పుడు నగలు నట్రాతో బాగా ముస్తాబోతుంది. ఇది గమనించిన 3 పరిచయస్తులు ఆమె నగలపై కన్నేశారు. అక్క, సరదాగా బ్రహ్మంగారి మఠం వెళ్ళొద్దామా అని అడగడంతో ఆమె వెళ్ళొద్దామని చెప్పింది. నాగరత్నమ్మ నగలు దోచేయడానికి పథకం రచించిన 3 మహిళలు 3 యువకులతో కలిసి ఆమెను ఓ ఆటోలో బ్రహ్మంగారి మఠం తీసుకెళ్లారు. అదును కోసం వేచి ఉండి మాటా కలుపుతూ నటన పండించారు. నిర్మానుష్య ప్రదేశానికి నాగరత్నమ్మను తీసుకెళ్లారు. అంతకు ముందే అనుకున్న పథకం ప్రకారం నరసింహులు అనే యువకుడు నాగరత్నమ్మ మెడకు టవల్ చుట్టి గట్టిగా బిగించాడు. మిగిలిన యువకులు ఆమె చేతులు కాళ్ళు పట్టుకున్నారు. 3 మహిళలు ఆమె ఒంటిపై ఉన్న నగలు ఒలిచారని పోలీసులు చెబుతున్నారు. 3 లేడీస్, సరళ, లక్ష్మీదేవి, హసీనా అనే 3 కలిసి ఆమెను ప్లాన్గా పథకం ప్రకారము ఈ నరసింహులు అనేవానితో మాట్లాడుకున్నారు. ఈమెను ఎట్లంటే కానీ వీళ్ళు ఎట్లంటే చెడు వ్యసనాలకు లోనై జల్సాగా తిరుగుతూ వాళ్ళకు అలవాట్లకు ఖర్చుల కొరకు తర్వాత ఈ అప్పులు చేసిన దానికి వాళ్ళు ఎక్కువ ఏదో విధంగా డబ్బులు సంపాదించి వాళ్ళ బాకీలు తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఆమెను నాగరత్నమ్మను మోసం చేసి బ్రహ్మంగారి మఠం పోయి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, దేవుని దర్శనం చేసుకొని వచ్చేస్తాము అని చెప్పి ఆమెకు మోసం మాటలు చెప్పి ముందే నరసింహులు అనేవానితో చాకలి నరసింహులు అనేవానితో మాట్లాడుకున్నారు. నాగరత్నమ్మను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు టవల్తో మెడ గట్టిగా చుట్టేయడంతో మృతి చెందిందని భావించారు. అక్కడ నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకుని ఉడాయించారు. అపస్మారక స్థితిలో పడిన నాగరత్నమ్మకు మెలకువ రావడంతో కొందరి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. బ్రహ్మంగారి మఠం వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత
మన పంప్ హౌస్ దగ్గరలో కొంచెం ఎవరు తిరగని ప్రదేశానికి తీసుకొని పోయి అక్కడ చంపి ఆమె వద్ద ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ, చెవి కమ్మలైతేనేమి, బంగారు గాజులు, చెవుల్లో మెడలో ఉన్న సరుడు, తర్వాత పూసల దండ, బంగారు పూసల దండ ఇవన్నీ చూపిస్తూ ఉండి ఆదమరిచి వెనక నుంచి వచ్చి నరసింహన్ అనేవాడు, చాకలి నరసింహన్ వచ్చి ఆమె గొంతుకు టవల్ బిగించేసి. నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నమ్మబలికి ఆమెను బ్రహ్మంగారి మఠం తీసుకెళ్లిన సరళాదేవి, లక్ష్మీదేవి, హసీనాలతో పాటు 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. ఇది వాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్.